శుభోదయం. నారుమచ్చి నోట ఓ మంచి మాట, ఈ శీర్షికన ఈ రోజున మనసు గెలుచుకో. అవునండి, మనసు గురించి మనం మాట్లాడుకుందాం. మనసుకు సంబంధించి మనసు కవి ఆచార్య ఆత్రేయ ఎన్నో పాటలు రాశారు. అలాగే ఒక వేటూరు సుందరరామూర్తి గారు కానీ రకరకాల రచయితలు, అసలు పుస్తకాలే వచ్చాయి మనసు మీద. మనిషి మానసికమైనటువంటి మనసు మీకు సంబంధించినటువంటి ఇంప్రెషన్స్ అయిపోయి మనసుకు సంబంధించి మనసు మీద పరిశోధనల కోసం, మనసులో వచ్చే అలజడుల కోసం మానసిక పరిశోధనశాలలతో సహా మానసిక వైద్యశాలలు కూడా ఈ రోజున ప్రఖ్యాతి వహించాయి. మరి మామూలు సాధారణ ఆసుపత్రులకు ఎలా వెళ్తున్నారో అలాగే మానసిక వైద్యశాలలకు, ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా జనాలు తరలి వెళ్తున్నారు. అంటే మనసు ప్రభావం మనిషి మీద ఎంతగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన కార్యక్రమంలో మనసు గెలుచుకుందాం. మనసు గెలుచుకో. సాధారణంగా మనం మన దైనందిన జీవితాల్లో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పక్క మీదకి చేరేంత వరకు మీ లోపల రకరకాల మనుషులు మనకి తారసపడుతూ ఉంటారు. ఆఫీసులో అయితే కొలీగ్స్, బిజినెస్లో అయితే ఎవరైనా కస్టమర్స్ కానీ క్లయింట్స్ కానీ, అలా లేకపోతే ఫ్రెండ్స్, లేకపోతే ఇంట్లో ఉన్న రిలేటివ్స్, పేరెంట్స్, ఇలా రకరకాల. మన జీవితమే మాటలతో స్టార్ట్ అయిపోతుంది ఉదయం నుంచి. సో ఇక్కడ మనం తేటతెల్లం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషితో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషి యొక్క అభిరుచులు తగ్గట్టుగా మనం మాట్లాడాలండి. అతనికి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్లో మనం చొరబడి మనము మాట్లాడామనుకోండి, అతని కాన్సన్ట్రేషను సెల్ ఫోన్ చూసుకుంటూనో, పక్క చూపులు చూసుకుంటూనో, లేకపోతే మనం చెప్పే మాటలకు అర్థం వచ్చి తను ఏదో ప్రస్తావన తీసుకురావటం, ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే అది గమనించాలి మనం. ఓకే, ఇతనికి సబ్జెక్ట్ నచ్చట్లేదు, మన మాట తీరు నచ్చట్లేదు, డ్రాప్ చేయాలి, వెంటనే డైవర్ట్ అవ్వాలి, అతని ధోరణిలోకి వెళ్ళాలి, లేకపోతే మౌనంగా అతను చెప్పేది వినాలి, అక్కడి నుంచి నిష్క్రమించాలి అవసరమైతే. అంటే నేను అనేది ఒక ధోరణికి సంబంధించి, ఒక సైకాలజీకి సంబంధించి మనం మాట్లాడితే, ఒక మనిషిని ఆకట్టుకోవాలి అంటే, అరే వాడొచ్చి మాట్లాడితే చాలా చక్కగా ఉంటుందిరా, మనసు ప్రశాంతంగా ఉంటుందిరా, ఎక్కడున్నాడో ఒకసారి ఫోన్ చేయరా, చక్కగా మాట్లాడతాడు, 4 మాటలు చెప్తాడు, అసలే డిప్రెషన్లో ఉన్నాం, కొంచెం కూల్ డౌన్ అవుతుంది మనసు అని అనిపించుకోవాలి. ఒక మనిషితో మనం మాట్లాడుతూ లాస్ట్లో వెళ్ళొస్తామండి అని అనగానే ఎదుటి మనిషి నుంచి ఏం రావాలో తెలుసా అండి ఆన్సర్? మళ్ళీ మనం ఎప్పుడు కలుద్దాం సార్, మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం మనం అని ఒక కుతూహలం రావాలి. అంతే తప్ప ఓకే బాయ్ గుడ్ నైట్ రా అని అన్నాను ఒక అర్థం ఉండదు. ఎప్పుడైతే మళ్ళీ మనం ఎప్పుడు కలుద్దాం, ఏ రోజున కలుద్దాం అన్నది ఉందో, నీ మాటల పట్ల ఆసక్తి కరెక్ట్గా మనం గమనించాలి. అట్లాగేనండి, మనకి ఫేస్బుక్లో కూడా మీరు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతుంది, వాట్స్ యువర్ మైండ్ అని. నీ మనసులో ఏముందో ఇక్కడ వ్యక్తం చేయని అడుగుతుంది అది. సో అందుకని మనం ఏంటంటే, ఒక 10 మందిలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని ఆశయం ఉన్నవాళ్ళు, లేదా చక్కగా మాట్లాడాలి, మంచి వక్తగా రూపొందాలని, లేకపోతే 10 మందిలో కూడా వాగ్ధాటి వాక్పటిమ కలవాలి అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆమూలాగ్రం పుస్తకాలు చదవాలండి. బాగా పఠనం చదవాలి, పుస్తకాలు చదవాలి, న్యూస్ పేపర్లు చదవాలి. అది కూడా బిగ్గరగా చదివితేనండి మంచిది. వాయిస్కి, వోకల్ కార్డ్స్కి మన గొంతు ఎలా ఉంది, బాగుందా, చదవటానికి బాగుందా, లేకపోతే భాషా స్పష్టత తెలుస్తుంది. పెద్దగా చదివితే మనం ఏం తప్పులు చదువుతున్నామో మనకు తెలిసి తప్పులు దొరలకుండా చూసుకోవచ్చు. నాకు అదే అనిపిస్తుంది.
పూర్వం ఏమో కానీ ఇటీవల కాలంలో నాకు చాలామంది తారసపడుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళకి ఆధ్యాత్మిక ధోరణి ఉంటుంది. నేనేదైనా మెగాస్టార్, పవర్ స్టార్ ఇలా సినిమాల గురించి చెప్తుంటే వాడి దృష్టి అంతా కూడా, ఏమంటే అయోధ్యలో రాముల వారి గుడితో పాటు ఇంకేం గుళ్ళు కట్టించారండి, ఇంకేమిటి నెక్స్ట్ మధుర మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంటగా సీఎం, ఇలా మాట్లాడతాడు పిఎం అంటూ. వెంటనే నేను అర్థం చేసుకోవాలి, అంతే తప్ప నా మోసలో నేను వెళ్ళిపోతూ ఉంటే వాడి విసుగు పుట్టి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనం ఇదేంట్రా వెళ్ళిపోయాడు అని ఆయన ఆలోచించుకుంటాడు. కాబట్టి మనం గమనించాలి, ఎదుటి మనిషి మనసులోని భావాలను తెలిపే వాకిళ్ళు మన కళ్ళు అని చెప్పి ఒక కవి గారు చెప్పినట్లు, మనసులోని భావాలను తెలిపే వాకిళ్ళు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండి, ఎదుటివాడి ముఖ కవళికలు. కాస్త మన మాటలు విని చిరాకుగా మొహం పెట్టాడు అనుకోండి, అర్థమైపోతుంది వాడికి మన మాటలు నచ్చట్లేదు. సరే, వాడి టేస్ట్కి తగ్గట్టుగా మనం వెళ్ళాలంటే మనకి నచ్చాలి కదా వాడు చెప్పేవి. అందుకని రోజు మామూలుగా సాధారణంగా దొర్లిపోతూ ఉంటుంది. ఇక్కడ కెమిస్ట్రీ అనేది కొత్త పదం ఒకటి వచ్చింది ఈ మధ్యకాలంలో. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ అని, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఇలాగా సైన్స్ లాగా కెమిస్ట్రీ. అవును, ఇద్దరి మధ్య ఒక అవగాహన. ఫస్ట్ ఇద్దరు అభిరుచులు కలుస్తున్నాయా, వాగ్ధోరణిలో ఇద్దరు కరెక్ట్గా, యాటిట్యూడ్ ఇద్దరిది ఒకటేనా, ఇద్దరు టాపిక్స్ ఒకటేనా, రాజకీయాల గురించి, పరిపాలన గురించి అభిరుచులు ఉన్న ఇద్దరు కలిస్తే వాళ్ళు రోజు కలుసుకుంటారు, ఫోన్లలో కానీ బయట కానీ ఎక్కడ చూసినా డిస్కషన్ ఇది. అలాగే జనరల్ నాలెడ్జ్ గురించి ఇద్దరికి మంచి జోడి కుదిరింది అనుకోండి, వాళ్ళిద్దరూ చక్కటి మంచి స్నేహితులు అవుతారు. అలాగే అభిరుచులు కలిసిన వాళ్ళే దగ్గరైపోతూ ఉంటారండి. కొంతమంది మాట్లాడుతుంటే మనం వినాలి, వాళ్ళు చెప్పేది చాలా బాగుంటుంది అని అనిపించినప్పుడు వాళ్ళ స్నేహం వదలరు కొంతమంది. మనం కూడా అంతే, కొంతమంది మాట్లాడుతుంటే చూడండి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారిపోతూ ఉంటుంది, మాట మాటకి ముఖ కవళికల్లో మార్పు వస్తూ ఉంటుంది, నవ్వుతుంది, స్మైల్ వస్తుంది, క్రోధం వచ్చినప్పుడు క్రోధం చూపిస్తారు మాటల్లో, అలాగే భయం ఉన్నప్పుడు మాటల్లో భయం చూపిస్తారు. ఇట్లా రకరకాల మనకి ఎక్స్ప్రెషన్స్తో సహా మనకి వాళ్ళు ఒక నేరేషన్, ఒక కథ మనకి చెప్పుకుంటూ వస్తే, డిస్క్రైబ్ చేస్తూ వస్తే, వర్ణిస్తూ వస్తే అప్పుడు మనకి తెలుస్తుంది ఆహా అని. అందుకని మనం ఏదైనా సరే నోటి వెంట వచ్చే ఒక మంచి మాట కానీ, నోటి వెంట వచ్చే ఒక వాక్పటిమ కానీ, ఒక మంచి ఇష్టమైన పదజాలం కానీ ఎదుటి వాళ్ళకి నచ్చేటట్లుగా ఉండాలండి. లోకో భిన్న రుచి అన్నట్టుగా అందరి రుచులు ఒకటిగా ఉండవు, అందరి యాటిట్యూడ్స్ కానీ, అందరి ఆలోచన విధానాలు కానీ ఒకటిగా ఉండవు. మనం ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. కొంతమంది ఎదురుగా భజన చేయాలి, వాళ్ళకి భజన చేసే సంతోషం, అబ్బా ఈ చొక్కా వేసి ఎంత గ్లామర్గా ఉన్నారో, అని అద్దరిపోతుంది రా బాగా ఈ చొక్కా, నీకు ఎప్పుడు కుట్టించారా అని. లేకపోతే ఇంకా ఏంట్రా భలే యాక్టివ్గా ఉంది, చిన్న వయసులో 20 years ఈ బ్యాక్ నువ్వు మాట్లాడినట్టుగా ఉంది ఇప్పుడు మాట్లాడుతుంటే అని, ఇలాంటి పొగడ్తలకు ఫ్లాట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి యథార్థంగా మనం పొగడ్త పన్నీర్ లాంటిదని ఆస్వాదించాలి. అంటే తాగుతూ కూర్చోకూడదు, మొలక చెట్టు ఎక్కిస్తున్నావు నువ్వు నన్ను ఎందుకు అని అనిపించుకోకూడదు. మనం వాడికి తెలియకుండానే ములగ చెట్టు ఎక్కించాలి గబగబా. అక్కడి నుంచి పడతాడా లేదా అనేది తర్వాత విషయం. కానీ నేను అనేది ఒక మంచి మాట నోటి వెంట వస్తే అది జీవితంలో ఒక మంచి స్నేహాన్ని మనకు శాశ్వతంగా నిలదీస్తుంది. అదే ఒక చెడు మాట, లేకపోతే ఆవేశపూరితమైన మాట, పొరపాటున నోరుజారి ఏదైనా పొరపాటు మాట వస్తే మిత్రత్వంగా శత్రుత్వంగా మారి జీవితం తుదిదాకా మాట్లాడుకోకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కక్షలు పెంచుకున్న వాళ్ళు ఉన్నారు. మర్డర్ల దాకా కూడా వెళ్ళినటువంటి ఎన్నో కథలు మనం వింటూ ఉంటాం. సో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. అలాగే
మనసును గెలుచుకుందాం మంచి మాటతో, వారికి నచ్చే మాట మాట్లాడి. కాబట్టి మనసును గెలుచుకోవటానికి మాటే తారక మంత్రం. స్వస్తి. భవదీయుడు నారుమంచి.